నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. వసంత అనేటువంటి విద్యార్థిని బాలికల హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో గుట్టు చప్పుడు కాకుండా యువతి మృతదేహాన్ని కళాశాల సిబ్బంది బైన్సా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు ఫోన్ ద్వారా. చంద్రశేఖర్. ఓకే చందు, ఏదైతే బాసర ట్రిపుల్ ఐటీలో గత కొన్ని రోజుల తర్వాత అయితే మళ్ళీ ఆత్మహత్య జరిగిందని చెప్పవచ్చు. దీనికి ఏదైతే ముఖ్యంగా ఇటు బాసర ట్రిపుల్ ఐటీలో వసంత అన్న ఒక విద్యార్థిని అయితే ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకైతే పాల్పడింది. విద్యార్థులు అందరూ క్లాసులకు వెళ్ళిన తర్వాత ఈమె హాస్టల్లో ఒకరే ఉండి ఈ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకైతే పాల్పడింది. దీనికి సంబంధించి హాస్టల్ యాజమాన్యం చూసిన తర్వాత ఎవరికి అనుమానం రాకుండా విద్యార్థిని అయితే బైన్సా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. దీంతో ఇటు విద్యార్థులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఎవరికి చెప్పకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ ఇటు విద్యార్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే ఇటు విద్యార్థిని తల్లిదండ్రులు కూడా సమాచారం అందించారు. ప్రస్తుతం విద్యార్థిని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన విద్యార్థిని అయితే బాసర ట్రిపుల్ ఐటీ యాజమాన్యం అయితే గుర్తించి దీనికి సంబంధించి ఏదైతే ఆమె ఆత్మహత్య గల కారణాలపైన ఇంకా యూనివర్సిటీ అయితే ఇక విచారణ అయితే చేస్తున్నారు. దీనిపై అయితే పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఏదేమైనా కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇటు బాసర ట్రిపుల్ ఐటీలో కొంత విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఇటు బాసర ట్రిపుల్ ఐటీలో ఇప్పటికే జానకి శర్మల ఇటు బాసర ట్రిపుల్ ఐటీని దత్తత తీసుకొని ఏదైతే ఇట్లా సూసైడ్ లేకుండా బాసర ట్రిపుల్ ఐటీని చూస్తానని ఆమె చెప్పడం జరిగింది. మళ్ళీ ఆమె ఏదైతే ఇటు బాసర ట్రిపుల్ ఐటీని దత్తత తీసుకున్న తర్వాత ఇటు జానకి శర్మల చెప్పిన తర్వాత అయితే ఇది మొదటి సూసైడ్ అని కూడా మనం చెప్పవచ్చు. ఏదైనా కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం అయితే విద్యార్థుల పట్ల అయితే ఇటు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా ఇలాంటి ఘటనలు చోటు కాకుండా చూడాలని అయితే ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇటు బాసర ట్రిపుల్ ఐటీలో అయితే ఇటు విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.